ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. ప్రభువా, ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా, మీకే సమర్పించుకుంటూ ఉన్నా. ప్రభువా, మీ పరిశుద్ధాత్మతో నడిపించండి. అనేక మందిగా నాయనా ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచునట్లు కృప చేయండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. మనమందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి సామెతల గ్రంథము 1వ అధ్యాయం 32వ వచనాన్ని కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనాన్ని కలిసి చదువుకుందాం. జ్ఞానము లేని వారు
దేవుని విసర్జించి నాశనమగుదురు. జ్ఞానము లేనివారు దేవునిని విసర్జించి నాశనమగుదురు. ప్రియమైన వారలారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారా? మంచిదండి, దేవునికి వందనాలు. మరి ఈ దినము కూడా మన యొక్క వాక్యాంశం, నీవు దేవుని విసర్జిస్తే. నిన్న కూడా ఈ వాక్యాన్ని ధ్యానం చేశాం. ఈవేళ ఇదే వాక్య భాగములో రెండవ భాగముగా మనం కలిసి ధ్యానము చేస్తున్నాం. నీవు దేవుని విసర్జిస్తే ఏం జరుగుతుంది? చాలా తేటగా దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది. వారు నాశనమగుదురు అని వాక్యము ఇక్కడ తేట తెల్లముగా వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మాటలు చాలా క్లియర్గా ఉంటాయి. మనుష్యులమైతే మనస్సులో ఒకటి దాచుకొని ముఖము మీద చిరునవ్వు పులుముకొని మరొక మాట మాట్లాడుతూ ఉంటాం. ఇది అందరూ ఎరిగిన సత్యం. కానీ దేవుడు ఆయన ఏది చెప్పాలని అనుకుంటాడో చాలా సూటిగా ఆ మాట ఆయన తెలియచేస్తాడు. ఆ మాటలు నచ్చిన వారు కొంతమంది ఉంటారు, నచ్చని వారు కొంతమంది ఉంటారు. నచ్చక విడిచి వెళ్ళిపోతారా? నష్టపోతారు. ఆ మాటలు విని వాటిని అనుసరిస్తారా? వారు ఆశీర్వదించబడతారు. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, జ్ఞానము లేని వారారా దేవునిని మీరు విసర్జించి నాశనమగుదురు. దేవునిని విసర్జించుట అనేది మన జీవాన్ని కోల్పోవటే. లోకములో దేనినైనా మనం విసర్జించవచ్చేమో, కానీ మన జీవాధిపతి అయినటువంటి యేసు ప్రభువునే మనం విడిచిపెట్టగలిగితే మన జీవితమే నాశనమైపోతుంది అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములో యెషయా గ్రంథములో 1వ అధ్యాయములో 28వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, యెహోవాను విసర్జించేవారు లయమగుదురు, కనిపించకుండా పోతారంటారు. వేరొక మాట అంటుంది, యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమ కలుగుతూ ఉన్నది అంటాడు. మరొక రెఫరెన్స్ అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటారు. ఇవన్నీ కూడా దేవునిని విడిచి వారి కొరకు దేవుని యొక్క వాక్యము ఇచ్చే ఒక ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. ఒకవేళ ఆరోగ్యము కొరకైనటువంటి హెచ్చరికలు చేస్తే చివరి క్షణాల్లో భయపడైనా ఒకవేళ ఆ మాట వింటామేమో, కానీ దేవుడు మన ఆత్మీయ స్థితి కొరకు ఆయన హెచ్చరిక చేస్తే దానిని చాలా టేక్ ఇట్ ఈజీ, చాలా తేలికగా మనం తీసుకుంటాం. కానీ అటువంటి పరిస్థితులు, నువ్వు దేవునిని విసర్జిస్తున్నావా, విడిచిపెడుతున్నావా? దేవునిని విడిచి దూరంగా నువ్వు పారిపోతూ ఉన్నావా? వారు లయమైపోతారు, వారు నాశనమైపోతారు అని
దేవుని యొక్క వాక్యము, ఈ వాక్యాన్ని విత్తుచున్న నాతో మనతో కూడా మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము నిరర్ధకము కాదు. ఎందుకంటే ఆకాశము నుండి వర్షము వర్షించి ఎలాగో నేలను తడపకుండా తిరిగి వెళ్ళదు, జీవము కలిగిన దేవుని నోట నుండి వచ్చు మాట ఫలింపకుండా తిరిగి వెళ్ళదని దైవవాక్యం రాయబడుతూ ఉన్నది. దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, నా మాట అగ్ని వంటిది కదా. ప్రియులారా, దేవుని యొక్క మాటలు హెచ్చరికలు మనం విసర్జించవద్దు, ఆయనను విసర్జించవద్దు, ఆయనను విడిచి మనం పోవద్దు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఇర్మియా గ్రంథములో 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకు శ్రమకు కారణం. ఎంత క్లియర్గా ఈ మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనకు కలుగుచున్నటువంటి బాధలు, శ్రమలు మనం అనుకుంటాం ఎందుకు కలిగాయి, కానీ దైవవాక్య ఉదయకాలం అంటుంది మనకు కలిగే లేక నాకు కలిగే బాధ, శ్రమకు కారణం అంటూ ఉన్నది. ఆ కారణం ఏమై ఉన్నది అని ఆలోచన చేస్తే, నీ దేవుడైనటువంటి యెహోవాను నీవు విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండా ఉండుట కారణమును బట్టి బాధ, శ్రమ నీకు కలిగింది. ప్రియా దేవుని కుటుంబీకులారా, ఈ ఉదయకాలం ప్రభు నాతో మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైనా కఠినమైనటువంటి వాక్యము ప్రకటించబడుచూ ఉంటున్నప్పుడు దానిని మనం కష్టంగా, లేకుంటే నన్ను ఉద్దేశించ అనే తలంపులు కాదు, కానీ దేవుడు ఎందుకు ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, నేను నా జీవితాన్ని ఏ విధంగా, ఏ విషయాల్లో సరి చేసుకోవాలి ఆలోచన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది ప్రియులారా. ఇర్మియా గ్రంథములో 17వ అధ్యాయములో 13వ వచనాన్ని చూస్తున్నప్పుడు, ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు. యెహోవా దేవునిని విసర్జించిన వారు నాశనమవుతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. లయమైపోతారు అని సెలవిస్తూ ఉన్నది. 3వ మాట ఆలోచన చేస్తే, వారు సిగ్గునందుదురు అని 3వ మాట హెచ్చరిక చేస్తూ, ఇక్కడ చివరగా చూస్తే దేవుని యొక్క వాక్యం తనకు తానుగా పరిచయం చేసుకుని అంటాడు, యెహోవా అను జీవజలాల ఓటను మీరు విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడినట్లు వారు ఉన్నారు. యెహోవా అను జీవజలాలు ఊటను విసర్జించుట వలన ఏ విధంగా ఉండాలంటే, వారు పేరట ఇసుక మీద వ్రాయబడినట్లుగా, అనగా ఇసుక మీద కట్టినటువంటి వ్రాయబడిన పేరు చెరిగిపోతూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క ఉగ్రతకు మనం లోను కాక, దేవుని యొక్క కోపతాపాలకు గురి కాక, మనం ఆయన యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే, ఆయనను మనము విసర్జించటం కాదు, కానీ ఆయన కలిగి ఉందాం, జ్ఞానము కలిగిన వారేగా ఉందాం. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నిన్ను విసర్జించి మేము జీవించలేం కాబట్టి నాయన, నిన్ను మేము కలిగి జీవముతో అలంకరింపబడినట్లు జ్ఞానము కలిగి ఉండటానికి సహాయం చేయండి. స్వస్థతలో రక్షణ కలుగు చేయండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి,
ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.